మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నేను శ్రీ శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను 13వ వార్డు గుర్రాల సంతోష శ్రీనివాస్ నేను అభ్యర్థిగా నేను కౌన్సిలర్గా నిలబడ్డాను. నేను ఈ కౌన్సిలర్గా నిలబడడానికి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి నేను ముందుకు వస్తున్నాను. ఈ అభ్యర్థిగా ఎందుకు అంటే నేను మా ఆయన చేసే పనులకు ప్రజాసేవల కోసం ప్రజా అభివృద్ధి కోసము నేను ఈ వార్డు అభివృద్ధి కోసము ముందుకు వస్తున్నాను. ఆయన కృషికి కొంచెం చేదోడు వాదోడు అయి నేను కూడా ఆయనకు సహకరిస్తానని అనుకుంటున్నాను. ఏందనగా ఈ మన వార్డులో ఉన్న సమస్యలకు ప్రతి ఒక్క సమస్యకు ముందుండి నా సమస్య అనుకొని ఆయన ప్రతి సమస్యను తీరుస్తున్నాడు. అదే విధంగా ప్రజల కోసం అందరి కోసం ఈ వార్డులో ఉన్న వార్డు సమస్యల కోసం ముందుకు వస్తున్న రోడ్డు సమస్య కానీ మన వాటర్ సమస్య కానీ ఈ ఎలాంటి మన సమస్యల ముందున్న హాస్పిటల్ ఏదైనా ఆరోగ్య సమస్య కానీ విద్యా సమస్య కానీ ఎలాంటి సమస్యలకైనా ముందుకొచ్చి ఆ సమస్యలను తీరుస్తున్నాడు. ఎలాంటి అధికారం లేకుండానే పదవి లేకుండానే పవర్ లేకుండానే ముందుకొచ్చి వాళ్ళ సమస్యలను తీరుస్తున్నాడు. గత 10 ఏళ్ల నుంచి ఆయన ప్రతి ఒక్కరికి ఏ ఆపదన్నా ఎనీ టైం రాత్రి అనక పగలనక ఎప్పుడు ఎవరు కాల్ చేసినా వాళ్ళ ముందట ఉండి వాళ్ళ సమస్యలని తీరుస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు నేను అభ్యర్థిగా వచ్చిన ఈ వార్డు చేయాల్సిన ఏంటంటే ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మేము కూడా ఆసరా పింఛన్లే కానీ రేషన్ కార్డులే కానీ ఇంద్రమిన్లే కానీ స్థలం లేని వాళ్ళకి స్థలం కూడా అందరికి ఎవరైనా అర్హులైన ప్రతి ఒక్కరికి మేము వాళ్ళకి ఇప్పించడం మా బాధ్యతగా మేము అనుకుంటున్నాం. అలాగనే ఈ 30 భువనగిరిలో ఉన్న మున్సిపాలిటీ వార్డుల 35 వార్డులలో మా వార్డును నెంబర్ 1 వార్డుగా అంటే ప్రతి ఒక్క అన్నిట్లలో నెంబర్ 1 వార్డుగా ఆదర్శ వార్డుగా నేను తీర్చిదిద్దుతానని మాటిస్తున్నా. ఏ సమస్య ముందున్న మాట ఇచ్చిన కౌన్సిలర్గా కాకుండా నేను మాట మీద ఉండే మాట తీర్చే విధంగా నేను కౌన్సిలర్గా నిలబడతానని విధంగా ఈయన ఎన్నో సమస్యలు కరోనా ఎప్పుడే కానివ్వండి మన వార్డులో ఉన్న ప్రతి కరెంటు సమస్య కానివ్వండి మన మోరీలో మీద కూడా తన సొంత ఖర్చులతో ఎంతో అభివృద్ధి చేసిండు. ప్రతి ఒక్కరికి విద్య వైద్య ఆరోగ్య అన్ని విధాలుగా ఎనీ టైం ఎక్కడంటే అక్కడికి తన సొంత నిధులతో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళు ఏ ఆపదను గట్టెక్కించి ముందుకు వచ్చాడు. ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించి ఈ వార్డుకి 13వ వార్డు నెంబర్ 1 తీర్చిదిద్దడానికి మీరందరూ మద్దతుండి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇది ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించి నన్ను సహాయించి నన్ను ముందుకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన అక్కలకు అన్నలకు అదేవిధంగా నేను మా కార్యకర్తలకు ఇక్కడ వచ్చిన ఇన్ఛార్జి కిషన్ రెడ్డి అన్నకు వచ్చిన ప్రతి ఒక్కరు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కుంభం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. అదేవిధంగా ఈ 13వ వార్డు అభివృద్ధి గురించి ఎమ్మెల్యే శాసనసభ ఎమ్మెల్యే గారు మా మీద నమ్మకం పెట్టుకొని గుర్రాల సంతోష శ్రీనివాస్కు 13వ వార్డు టికెట్ కేటాయించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారికి ఏ రోజు పుట్టినరోజు అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి ఎమ్మెల్యే గారికి. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే. అదేవిధంగా వార్డు అభివృద్ధి భాగంగా మేము ఈరోజు 13వ వార్డుకు అభ్యర్థిగా నిలబడ్డ గుర్రాల సంతోష శ్రీనివాస్ అభివృద్ధి భాగంగానే ఈరోజు మేము వాడకట్ట అభివృద్ధి భాగంగానే పోతున్నాం. ఏదో కొంతమంది మా మీద చవాట్లు చేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మేము చెప్పేటి అన్ని వాస్తవాలే. ఏది ఉన్నా ప్రజల మధ్యనే చేస్తుంటాం. ప్రజలకే మేము ఆసరైతాం. ఏది మేము చెప్పంది చేయం. ప్రతి ఒక్క పని మా పని అనుకొని చేస్తాం. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. నేను ఏ పని చేసినా నిస్వార్థంగా చేస్తా. అది నిస్వార్థం అంటే మీకు తెలుస్తుంటుంది. ఎవరో వస్తుంటారు ఇవాళ వచ్చి చెప్తున్నారు ఏమని చెప్తారంటే నేను ఈ పని చేసినా నేను ఆ పని చేసినా నేను ఈ పని చేసినా ఆ పని చేసినా. మీ పని ఏందో చూపించండి.
నా పని ఏందో మీ అందరి కళ్ళ ముంగట పెడతా. నా నిజాలేందో వాళ్ళ నిజాలేందో పక్కా తెలిసిపోతాయి. నేను ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా నేను డబల్ బెడ్రూమ్లకు 8-9 మందికి నేను అప్లికేషన్లు సొంత పైసలతోని నేను అప్లికేషన్లకు నేను దరఖాస్తులు ఇచ్చిన. వాళ్ళు ఇచ్చిన క్రమంలో కూడా నేను వారికి నేను అండగా ఉండి నిలబెట్టిన. ఈరోజు మీరేం చేస్తారు? ప్రతిపక్షం నుండి ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేదు. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఎవరికి అప్లికేషన్ పెట్టలే. నా ఇంటికి ఆధార్ కార్డు ఇచ్చిపోతే ఈరోజు 110 కొత్త కార్డులు 80 యాడింగ్ సొంత ఖర్చులతోటి మేము భరోసా అంటే మేమున్నామని ప్రజలకు తెలవడం. అదేవిధంగా ఇందిరమ్మ జాగాలు ఉన్న వారికి కూడా జాగాలకు 15 ఇళ్ళు తెచ్చిన. 15 ఇళ్ళు తెచ్చి వాళ్ళకి ఇప్పడం జరిగింది. మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అడగండి. అక్క ఒక ఈ తమ్మునికి ఎమ్మెల్యే దగ్గర ఇవ్వండి. అందరికి ఎమ్మెల్యేనే ఆయన, ఆల్ పార్టీస్కి ఎమ్మెల్యేనే. కాబట్టి మీరు పోయి ఈ అక్కకు ఇల్లు లేదు ఒక అప్లికేషన్ పెట్టండి. ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు కొట్లాడాలి. మీరు ప్రతిపక్షం అంటే మంచి పనులు చేసి ముందుకు రండి. ప్రజలు మెప్పుతారు. ఏదో చేస్తాం ఓట్లప్పుడు వచ్చి ఓట్లాడతామని కాదు. మేము వ్యక్తిగతంగా పోము. మేము ప్రజలంటేనే ఉంటాము, ప్రజల సమస్యనే తీరుస్తాము. మా వాడకట్టు ప్రజలు, మా కుటుంబ సభ్యులు, వారి అండదండలే మాకు ఈ రోజు వరకు కూడా ఉన్నాయి. మేము బాధ్యత గల వ్యక్తులను కాబట్టి బాధ్యతను నిర్వహిస్తాం. మేము ఏదో మా మీద పట్టగాల్చి మీదేస్తే మాకేమీ కాదు. మా అక్కల, మా తమ్ముళ్ళ, మా అందరి ఆలోచనలు, మా వార్డు అభివృద్ధి గురించి అరణ్యశాలు ఏదున్నా మేము కష్టపడి కూడా ఏదో విధంగా మాకు తోచిన సాయం ఉడత భక్తి చేసుకుంటూ పోతున్నాం. కానీ మేము వాడకట్టుకొచ్చి తీసుకొచ్చి ఏదో చేసినట్టు నీగా చూపిస్తే ప్రజలు ఏమి నమ్మరు. అందరికీ దృష్టిలో పడేది అప్పుడే ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా ప్రజలు చూస్తూ పోతున్నారు. కాబట్టి మీరు గమనించవలసిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి మీరు అర్థం చేసుకునే అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజల పక్షాన ఉండి అందరి అండగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా, అర్హులైన వారికి కూడా ఇల్లు ఇవ్వాలని, వారికి ఏదన్నా ఉన్న ఆసన పింఛన్లని, ఏదున్నా చదువుకుని పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అనుకోండి, ఏదున్నా కూడా సీఎం గారు ఏదున్నా కష్టకాలంలో ఉన్న పార్టీని నడుపుతా ఉన్నాడు. నేను ఒక ఆయన అంటాడు, పెద్ద మనిషి ఏమంటాడంటే, అమ్మా నీకు 2500 ఇస్తున్నావు అంటాడు. అయితే అయ్యా నువ్వు చెప్పేది కరెక్టే, అప్పుల రాష్ట్రంగా మిగిలిచ్చారు కాబట్టి మెల్లమెల్ల చేసుకుంటూ వస్తుండు. అవి కూడా 6 గ్యారెంటీలను కూడా ఆయన నెరవేరుస్తాడు. కానీ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తుండు. ఒకటేసారి సీఎం మన కేసీఆర్ గారు కూడా గెలిచినప్పుడు ఆయన ఒకటేసారి అన్ని పనులు సంతకాలు పెట్టలే. ఒక్కొక్క పని చేసుకుంటూనే పోతున్నాడు. కాబట్టి ఈయన కూడా ఎనుకనో ముందో పని చేస్తుండు కాబట్టి సమాజానికి నేనేందని రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా సమాజానికి నేనని చూపించుకుంటూ ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా తొక్కుకుంటూ పోతుండు. కాబట్టి మేము కూడా ఈ వాడగట్టి అభివృద్ధి భాగంగా మాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మాకు మా వాడగట్టు ప్రజలు తోడున్నారు, అండగా ఉన్నారు. అందరూ మనం నిలబెడతారని మేము ఆశిస్తూ, మాకందరూ కూడా కలిసిగట్టిగా మా బాధ్యత వాళ్ళ బాధ్యత మీదేసుకొని తిరుగుతారు. ఇక్కడ వచ్చిన మా అక్కలు అందరూ కూడా స్వచ్ఛందంగా తమ్ముని గెలిపించుకునే అవసరం వచ్చింది, ఆసన్నమైంది అని అందరు కూడా వస్తారు. అంటే నా మీద ఎంత నమ్మకం ఉంది, ఫుల్ ఫెడ్జ్గా వస్తారు. తమ్మి వీళ్ళు ఎక్కడ పోదావు, నువ్వు బాధపడకరా, అదే చెందుతున్నావు, నువ్వు ఎందుకో నీ గుండె చిన్న పోయింది అంటారు. అక్క నా గుండె చిన్న ఏం పోలేక మంచిగానే ఉన్నా, మీరు నా ఇంట రావాలి, అవసరం ఉందని వాళ్ళే నన్ను ముందుండి నడుపుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11వ తారీఖు నాడు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి గురాల సంతోష శ్రీనివాస్కు భారీ మెయ్యాడితోని ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ముందుగా మా ప్రియతమ నాయకునిది ఈరోజు జన్మదినం ఉంది. మా కుంభం అనిల్ రెడ్డి గారిది జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఈరోజు మన 13వ వార్డు గుర్రాల శ్రీనివాస్ సంతోష్ గారు ఇక్కడ 13వ వార్డు సారు ఆశీర్వదించి వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చేసినటువంటి సేవలు వాళ్ళ ప్రజలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు నేను 4-5 రోజుల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. వీళ్ళంతా స్వచ్ఛందంగా మనకన్నా ఎక్కువ క్యాండిడేట్ కన్నా ఎక్కువ వాళ్ళే ఎక్కువ ఎంకరేజ్తోని ఈ వార్డులు తిరిగి, ఎందుకు మీరు అదే పడకండి, మేము ఉన్నాం మీ వెనక, మీరు చేసేటువంటి సేవలు మాకు కావాలి, ఇంకా మా వార్డుకి ఇంకా సేవలు ఉన్నాయి,
ఏంటంటే అండర్ డ్రైనేజ్ అయినా సీసీ రోడ్లు అయినా ఇంకా చిన్న ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ అయినా కానీ బోర్లు ఇట్లా అన్నీ వేపిస్తాను అన్నాడు ఎమ్మెల్యే గారు. తన దృష్టికి తీసుకెళ్ళాడు సీనన్న. అదేవిధంగా ఇవన్నీ కాకుండా ఎమ్మెల్యే మన కౌన్సిలర్ గెలవంగానే ఇవన్నీ పనులు ఇట్లా చేస్తా అని చెప్పి హామీ ఇట్లా మా సంతోష్ అక్క ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము వార్డులు తిరుగుతుంటే కొన్ని ప్రాబ్లం చెప్పారు, అవి ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. ఎమ్మెల్యే గారికి ఇట్లా భువనగిరి మీద వాటర్ దృష్టి ఉంది కనుక వాటర్ ప్రాబ్లం అవి రాకుండా చేస్తా అని చెప్పి కొత్త ట్యాంక్ ఇట్లా కట్టిస్తున్నారు ఇక్కడ మన వార్డులోనే 13వ వార్డు. అందుకనే నిన్న మొన్న మేము తిరిగినప్పుడు కొన్ని సమస్యలు సంతోష్ అక్కకు చెప్పారు, అవన్నీ తనకి ఇట్లా ఖచ్చితంగా తీరుస్తా అని చెప్పారు. కనుక మనము అధికారం ఉంది, ఎమ్మెల్యే గారు ఉన్నారు, సీఎంకు దగ్గర, మీకు ఎటువంటి అంటే ఫండింగ్ ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఫస్ట్ నుంచి గుర్రాల శ్రీనివాస్ సంతోష్ గాళ్లకు బాగా మంచి ప్రియారిటీ ఇచ్చి మీరు పోయి తిరగండి, నీకు మీ ఇంటికే బీఫామ్ వస్తాయని చెప్పి అదే విధంగా ఇచ్చిండు. మీరు అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కొట్లాడి నిధులు ఇట్లా తీసుకొచ్చే చనువు సీనన్నకు ఉంది కనుక మీరు ఖచ్చితంగా సీనన్నకు ఓటేసి సీనన్నని భారీ మెజారిటీతో గెలిపేయండి. తర్వాత తను చేసే మీకు ఏ పని అంటే ఆ పని చేస్తాడని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి తనకు ఆ మాట హామీ ఇచ్చారు కనుక మేము ఇట్లా అక్కడ ఉన్నాం కనుక ఇన్ఛార్జ్గా మేము ఇక్కడికి వచ్చినాం. అదేవిధంగా మీ ప్రజలకు ఇట్లా మేము చెప్పదలుచుకున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.